నగరవాసులకే కాదు వాటర్ బోర్డుకు నీటి సరఫరా ట్యాంకర్ల బెంగ తీరింది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో నగరంలో ట్యాంకర్లకు డిమాండ్ ఒకసారిగా పడిపోయింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి ట్యాంకర్లకు వేసవిలో డిమాండ్ పెరిగిందని వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు కురిసిన వర్షాలతో నీటి ట్యాంకర్లకు డిమాండ్ తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో ఒక్కసారిగా నీటి ట్యాంకర్లకు డిమాండ్ పడిపోయింది. అయితే 15 రోజుల క్రితం వరకు 10,000కు పైగా ట్యాంకర్లు బుక్ అవుతుండగా కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అయితే వీటికి డిమాండ్ చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. 10,000కు పైగా బుక్ అయిన ఈ ట్యాంకర్లు ఈ మధ్య 7,000కే చేరింది అని అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే వర్షాల ప్రభావంతో ముందు మరింతగా ట్యాంకర్లు డిమాండ్ తగ్గే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా అయితే వాటర్ బోర్డు అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే వేసవిలో చూసుకున్నట్లయితే భూగర్భ జలాలు చాలా వరకు పడిపోతుండడంతో ఎక్కువగా నగరంలో ఉన్న అపార్ట్మెంట్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి ఎక్కువ ట్యాంకర్లపై ఆధారపడుతుండేవారు. కానీ అంటే వాళ్ళకి ట్యాంకర్లు అన్న టైంకి వాళ్ళు చేసిన బుకింగ్స్కి తగ్గట్టుగా డెలివరీ చేయడంలో వాటర్ బోర్డు అధికారులు కూడా చాలా వరకు ఎన్నో అవస్థలు పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏడాది మాత్రం గతంలో పోల్చుకున్నట్లయితే ఈ ఏడాది ఎక్కువగా వాటర్ ట్యాంక్స్ బుక్ అయినాయి. అయితే దానికి అనుగుణంగానే వాటర్ బోర్డు అధికారులు కూడా ఎప్పటికప్పుడు బుకింగ్స్కి అనుగుణంగానే డెలివరీ చేసే విషయంలో అయితే చాలా మంచి ప్రణాళికలు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏడాది జనవరి నెలల్లోనే ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. గతేడాది జనవరిలో 80,000 ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేసుకోగా ఈ ఏడాది మాత్రం జనవరిలో 120,000 ట్యాంకర్లు బుక్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అలానే ఫిబ్రవరి కానివ్వండి, మార్చి నెలలో చూసుకున్నట్లయితే గతేడాదితో పోల్చుకుంటే రెట్టింపు సంఖ్యలోనే ట్యాంకర్లు ఎక్కువగా బుక్ అయ్యాయి. అయితే ఏప్రిల్ వచ్చేసరికి మాత్రం ఈ ట్యాంకర్లు డిమాండ్ రోజుకు పెరిగిపోయింది. భూగర్భ జలాలు అన్నీ కూడా అడుగంటకపోవడం వల్ల అపార్ట్మెంట్స్లో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో నీళ్లు లేక అందరూ కూడా ట్యాంకర్స్ పైన ఆధారపడేవాళ్ళు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మే నెలలో అయితే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ కూడా ఎక్కువ వర్షాలు కూడా ఈ మే నెలలోనే పడడం జరిగింది. కాబట్టి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు, వాతావరణం అంతా కూడా చల్లబడి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోజువారీ ట్యాంకర్ల డిమాండ్ తగ్గుతూ వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అంటే 10,000 నుంచి బుక్ అయిన ట్యాంకర్స్, అంటే 10,000కు పైగా బుక్ అయిన ట్యాంకర్లు ఒక్కసారిగా 9,000కు, 8,000కు, 7,000కి ఇలా వీటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. అంటే భూగర్భ జలాలు ఇప్పుడు వర్షాలు కురుస్తున్న కారణంగా కొన్ని ప్రాంతాలలో భూగర్భ జలాలు పెరగడంతో అయితే కొంతమంది నగరవాసులకైతే ఈ నీటి కష్టాలు తప్పినాయని చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా అంటే గతంలో అయితే నీటి ట్యాంకర్లను అంటే ఉన్న డిమాండ్కి అనుగుణంగా సరఫరా చేయడానికి వాటర్ బోర్డు కొంతవరకు చాలా కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. కానీ గతంలో జరిగినట్టుగా ఈ సంవత్సరంలో జరగకూడదనే భావనతో అయితే ట్యాంకర్ బుక్ చేసిన వెంటనే 24 గంటల్లోనే వాటర్ ట్యాంక్ని అందరికీ కూడా డెలివరీ చేయాలనే ఆలోచనలో అయితే ఈసారి పగడ్బందీగా ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. కాకపోతే వాటర్ బోర్డు ఏ విధంగా అయితే అందరికీ సరఫరా చేయాలి, 24 గంటల్లోనే బుక్ చేసుకున్న వెంటనే డెలివరీ చేయాలన్న ఆలోచనలో ఎంతవరకు అయితే వాళ్ళు ప్రణాళిక రూపొందించుకున్నారో వాటికి మాత్రం అవన్నీ కూడా తారుమారని చెప్పుకోవచ్చు. ఈ నెలలో ఎక్కువగా వర్షాలు కురవడం కారణంగా భూగర్భ జలాలు కొంతవరకు పెరుగుదల అవ్వడంతో చాలా ప్రాంతాలలో నీటి కష్టాలు తగ్గాయి. అలాగే వాటర్ డిమాండ్ కూడా చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.